చాలా ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నాము. మాకు చాలని జీతం ఉంది. పిల్లలను వదలాలే, భర్తను వదలాలే, కిరాయి ఇండ్లలో ఉంటున్నాము. ఆత్మహత్యలు చేసుకుంటుర్రు. ఈ జీతాలతోటి తక్కువ జీతాలతోటి ఇంట్లో పోయి సరుకులు తెచ్చుకోకుండా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మాకు జీతాలు పెంచాలి. మాకు ఏ హక్కులు కూడా మీరు ఇస్తలేరు. ఒక బోనస్ ఇస్తలేరు. మాకు ఏ సరిగ్గా వస్తలేదు మాకు. ఎందుకు మేము కర్నలవి మంచిగా పనులు చేసినాము. ఇంత రోగాలవి మేము మంచిగా పనులు చేసినాము. అందరూ మెచ్చుకున్నారు మమ్మల్ని తారీఫ్ చేసిర్రు. కేసీఆర్ ఒకసారి ఏమన్నాడు, మాకు దేవుళ్ళ పూజ చేయొద్దమ్మా, మీ పాదాలు కడిగి నెత్తి మీద పోసుకుందామా అని అన్నాడు కేసీఆర్. ఇప్పుడు ఆ మాట లేదు, ఈ మాట లేదు. ఈయన వచ్చిండు, ఈయన ఎక్కిండు, రేవంత్ రెడ్డి బి ఎక్కిండు. మాకేం లేదు. మాకు కిట్లు బి 3 ఏళ్ల నుంచి కిట్లు వస్తలేవు. మరి మేము ఎట్లా కష్టం చేయాలి, మేము ఎట్లా ఉండాలి? మరి 15,000 జీతాలు బి మాకు సరిపోతలేవు. సాలి జీతాలు తీసుకపోయి ఇబ్బందులు అయి చనిపోతున్నారు చాలా మంది ఇళ్ళల్లో. 7,000, 8,000 కిరాయిలు కట్టుకుంటున్నారు. బాగా ఇబ్బందులు అవుతున్నాయి నెల వచ్చే వరకు. ఈయన రేవంత్ రెడ్డి మాకు ప్రైవేట్ వాళ్ళకు అస్సలు యాడ్ చేస్తలేడు. మాకు జీతం పెంచాలి. ఎందుకు మేము కష్టాలు చేస్తలేమా? 26,000 జీతం కావాలి. మాకు అన్ని హక్కులు కావాలి. మాకు దసరాకు బోనస్ బి కావాలి. దసరాకు బోనస్ బి ఇవ్వాలి. మాకు అందరికి ఎట్లు ఇస్తుర్రో గవర్నమెంట్ వాళ్ళకు మాకు బోనస్లు అదే విధంగా ఇవ్వాలి. 6:30కు డ్యూటీలు మేము వస్తాము. దూరంకి వెళ్ళి బి వస్తాం. చాలా మంది బస్సులలో వస్తాం. బస్సులు దొరికాయి లేడీస్ కు, జెంట్స్ కు. ఈడనేమో 5 గంటలకు అటెండెన్స్ అంటారు, 5:30కు అటెండెన్స్ అంటారు ఈ సూపర్వైజర్లు. ఏ టైంకి వస్తారు? దూరంకి వెళ్ళి వచ్చేటోళ్ళు 6:30 టైం కావాలి. మాకు 6:30 అయితేనే మేము ఇక్కడికి వచ్చే వరకు టైం మంచిగా కుదురుతుంది. మాకు అన్ని హక్కులు చేసేటట్టయితే రేవేందర్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తాం, లేకుంటే లేదు. ఇక ఇంతకుముందు కేసీఆర్ గారు ఇక్కడ వచ్చి మాకు వాగ్దానం చేసిండే పర్మనెంట్ చేస్తామని. అప్పట్లో ఆయన ఉద్యమం టైంలో ఆయన వాగ్దానం నిలబెట్టుకోలేదు. ఆయన 10 సంవత్సరాల పరిపాలనలో కూడా మాకేం చేయలేదు. జీవోలనే పెంచిపోయింది అంతే. ఆయన సొంతంగా మాకేం పెంచలేదు. 12,000 రూపాయలు ఉండే అప్పట్లో. 12,000 నుంచి ఇప్పుడు 17,000 అంటే పిఎఫ్ గిట్ట కట్టే 14,900 రూపాయలు వస్తుంది. అయితే ఆ జీతం మాకు చాలని జీతాలు సరిపోవడం లేదు. హైదరాబాద్ సిటీలో బతకడం అంటే మామూలు విషయం కాదు. 15,000 జీతంలో ఏం చదివిపోతుంది? సరిపోదు. ఇల్లు కిరాయి కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. నిత్యావసర రేట్లు కూడా పెరిగిపోయినాయి, చాలా విపరీతంగా రేట్లు పెరిగినాయి. ఈ 15,000 జీతంలో మేము బతకలేకపోతున్నాం. చాలని జీతాలు ఎన్ని రోజులని బతుకుతాం మేము. అందుకే ఐఎన్టీసీ ద్వారా మేము ఈ యొక్క ఉద్యమంలో మేము పాల్గొని ఈ యొక్క స్ట్రైక్ను నిర్వహిస్తున్నాం. ఈ స్ట్రైక్లో మాకు జీతాలు వేస్తారన్న ఆశతో ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారైనా వచ్చి 2 సంవత్సరాలుగా గడుస్తుంది. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారైనా మాపై దయదచ్చి జీతాలు పెంచుతారేమన్న ఆశతో, అలాగే మనం పర్మనెంట్ రానున్న రోజుల్లో పర్మనెంట్ కూడా చేయాలని మాకు కోరిక. అందుకే ఈరోజు ఉద్యమంలో పాల్గొని మేము అందరం స్ట్రైక్ చేస్తున్నాము. ఈ స్ట్రైక్ ద్వారా నైనా మాకు రేవంత్ రెడ్డి గారు కనికరించి మాపై దయదచ్చి జీతాలు వేస్తాయని ఆశిస్తున్నాం. సమ్మె గురించి సార్, మాకు జీతం సరిపోవటం లేదు. మేము పొద్దున 5 గంటలకల్లా రావడానికి బస్సులు కూడా కరెక్ట్ అందయి మాకు. మేము 3:30కు లేస్తాము. 3:30కు లేచి వంట చేసుకొని వచ్చాకలా ఇక్కడ వచ్చాక టైం అయిపోయిందన్న 5 గంటలకల్లా వస్తేనే మీకు అటెండ్ చేస్తాం, లేకుంటే వేయము అని అంటున్నారు. జీతాలు కూడా కొంచెం సరిపోతలేవు. సాలని సంసారాలు అయిపోతున్నాయి. తినడానికి కూడా సరిగా అయితలేదు అన్న. ऑल इंडिया जनरल स्ट्राइक सेंट्रल ट्रेड यूनियन की तरफ से हो रहा है, जहां पर पूरा हिंदुस्तान में वर्किंग सेक्टर आज जो है बंद करके बैठा है। बंद करने का डिमांड ये है, 10 पॉइंट एजेंडा के साथ जा रहे हैं। जो 28 लेबर लॉज थे आज़ादी के टाइम से, वो लेबर लॉज को मोदी गवर्नमेंट खत्म करके 4 लेबर कोड में लेकर आ रही है। ये 4 लेबर कोड एक ड्रैकोनियन लेबर लॉज है, जहां पर स्ट्राइक का हमारा फंडामेंटल राइट को छीनने की कोशिश कर रही है। जहां पर ऑक्यूपेशनल हेल्थ एंड सेफ्टी, जहां सोशल सिक्योरिटी का इंस्पेक्शन होना चाहिए डिपार्टमेंट ऑफ फैक्ट्रीज की तरफ से, वो राइट को खत्म कर दिया जा रहा है। कॉन्ट्रैक्ट आउटसोर्सिंग का मुद्दा बड़ा पुराना मुद्दा है। कॉन्ट्रैक्ट आउटसोर्सिंग म्युनिसिपल वर्कर्स को परमानेंट करने का आवश्यकता है। जब तक के परमानेंट ना हो, कम से कम आज इसकी इतनी महंगाई में 26,000 रुपये मिनिमम वेजेस कम से कम फिक्स करने की जरूरत है। सैनिटरी वर्कर हो, एंटोमोलॉजी वर्कर हो, रोड पर एक्सीडेंट हो जाता है, मर जाते हैं, लेकिन कोई कंपनसेशन देने वाला नहीं है, कोई उनके बच्चों को नौकरी देने वाला नहीं है।
हजार्डियस वर्क में काम करते हैं। ये तमाम आशा आंगनवाड़ियों के लिए हम लड़ रहे हैं। आशा आंगनवाड़ी को वर्कर ट्रीट नहीं कर रहे। हम चाहते हैं कि आशा आंगनवाड़ी को वर्कर में फॉर्मुलाइज करे, उनको मिनिमम वेजेस दे, ESI EPF दे। ये डिमांड के साथ हम आगे बढ़ रहे हैं। अगर एक दिन का स्ट्राइक है, आगे चल के डिमांड पे बात नहीं होगा, इंटेंसिफाई करके इंडेफिनेट स्ट्राइक के लिए भी जाने के लिए हम तैयार हैं। న్యాయమైన మా యొక్క కోరిక ఏందని చెప్పండి, సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు ఇచ్చినా కానీ అది అమలవ్వట్లేదు. మేము ఎన్నోసార్లు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ చెప్పండి జీతాలు పెరగకపోవడం వల్ల మా ఆర్థికంగా మా జీవితాలు ఎంతో చిన్న భిన్నమై ఉన్నాయి. చాలని జీతాలతో నెల వార్షికంలో ఉన్నటువంటి ఖర్చులు వెళ్ళట్లేదు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ ధర్నా ప్రోగ్రాంలో కార్మికుల మంత్రం ఇలా పాల్గొంటున్నాము. డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీ ఆదిల్ షరీఫ్ గారి నాయకత్వంలో మా యొక్క ఈ ధర్మమైనటువంటి కోరికలను ముందుకు తీసుకెళ్తున్నాము. ఈరోజు జనరల్ స్ట్రైక్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మాకు కాలంలో జీతాలు సరిగా తక్కువ ఉండడంతో చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే 15,000లో ఇల్లు నడవాలంటే చాలా కష్టంగా ఉంది. దాని నుంచి ఈరోజు మేము INTUC తరఫున, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తరఫున జనరల్ స్ట్రైక్ నిర్వహించడం జరిగింది. దాని గురించి మేము ఒకటే కోరుతున్నాము, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అడుగుతున్నాం అంతే.